2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్కడ చూసినా మన భారతదేశంలో హెడ్లైన్స్ ఏమంటున్నాయంటే ఆల్ టైమ్ హై నుంచి దాదాపు ఫ్యూచర్స్ లో చూసుకుంటే 3,000 రూపాయలు బంగారము కుప్పకూలిన బంగారం అని చెప్పేసి హెడ్లైన్స్ అనమాట. ఎందుకంటే రోజుకు చూసుకుంటే 100, 200, 300 రూపాయలతో పెరుగుతున్న బంగారం కాస్త నిన్న రాత్రి సడన్గా బంగారం మీకు దాదాపు 3,000 రూపాయలు పడిపోతే రాత్రికి రాత్రే సిల్వర్ మీకు దాదాపు 7 నుంచి 8,000 రూపాయలు పడిపోయింది. అంటే 1,55,000 ఉన్న సిల్వర్ కాస్త 1,47,000 కింది వరకు రావడం జరిగింది. ఇవాళ కూడా నెగిటివ్లోనే ఉన్నాయి రెండు కూడా. అయితే గోల్డ్ విషయానికి వస్తే అంటే ఒక సెలబ్రేషన్ అనమాట. ఒక ఫెస్టివల్ అయిపోయింది, ఇంకో ఫెస్టివల్ రాబోతుంది, మధ్యలో ఇంకొక కొత్త ఫెస్టివల్ వచ్చింది. అదే మన గోల్డ్ ఫెస్టివల్ అనమాట. సో గోల్డ్ ఫెస్టివల్ అందరూ జరుపుకుంటున్నారు. అసలు బంగారం ఇక్కడతో ఈ రనప్ అనేది ఆపుతుందా, సెటిల్ అవుతుందా, ఇక్కడే ఒక 100-50 రూపాయల మధ్యలో అంటే కొట్టిమిట్టాడే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. నేషనల్ మీడియాలో కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే సెటిల్ అయిపోతే బాగుండు, అందరికి కూడా ఇప్పటికే అసలు అఫోర్డ్ చేయలేని పరిస్థితి, ఇంకా దీనికంటే ఎక్కువగా పెరిగిందంటే అసలు జనాలు వాళ్ళ కళ్ళ నుంచి నీళ్ళు హగవు. ఎందుకంటే చాలా కష్టమైన పరిస్థితి ఉన్నది. అటువైపు పెళ్లిళ్ళు వచ్చే రోజులు ఉన్నాయి, ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది అండ్ చాలా శుభకార్యాలు జరిగే రోజులు ఇవి. సో ఇలాంటి టైంలో బంగారం కొనకపోతే మరి ఇంకేం కొంటారు? మరి అలాంటప్పుడు బంగారం రేటు పడిపోయిందంటే ఎంత పెద్ద శుభవార్త అన్నారు. ఒప్పుకుంటా. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మీ అందరికీ చెప్పాలి, గోల్డ్ ఫ్యూచర్స్లో గోల్డ్ ఎక్కడ వరకు పరిగెత్తే అవకాశం ఉంది అని చెప్పేసి నేషనల్ మీడియాలో చెప్పారో ఆ విషయం మీకు చెప్తా. 1,26,730 రూపీస్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మెజారిటీ అందరూ కూడా అనలిస్టులు వాళ్ళందరూ చెప్తూ ఉంటే యావరేజ్గా ఏమన్నారంటే 1,27,000 అని కొంతమంది అన్నారు, 1,26,000, 1,26,500 అన్నారు, 1,26,750 అన్నారు, 700 అన్నారు. నేనేం చేశానంటే వీళ్ళందరిది కలిపి ఒక యావరేజ్ తీస్తా. ఒక యావరేజ్ ఏంటంటే ఎక్కువ మంది 1,27,000 అంటున్నారు, మధ్యలో కొంతమంది 1,26,000 అంటున్నారు. సో యావరేజ్గా తీసుకుంటే మనము 1,26,700 ఆ రేంజెస్కి వస్తుంది అనమాట. సో 1,27,000 అనుకున్నా కానీ అక్కడ దాకా ఇంకా వెళ్ళలేదు. నిన్న రాత్రి ఆల్ టైమ్ హై ఏముండనంటే 1,23,670 ఆ రేంజెస్ వరకు వచ్చింది. ఇవాళ 1,20,650లో ఉంది. అంటే 3,000 రూపాయలు నెట్ ఫాల్ నిన్నటికి ఇవాళకి కరెక్ట్గా మనకు కనబడుతుంది ఇది. అయితే స్పాట్ మార్కెట్లో మరి ఏ ధర పలుకుతుంది? 24 క్యారెట్ గోల్డ్ హైదరాబాద్ ప్రైస్, చెన్నై మార్కెట్ కాదండి, హైదరాబాద్ ప్రైస్ చెప్తున్నాను. స్పాట్ మార్కెట్లో చూసుకుంటే మీరు కావాల్సిన జ్యువెలరీ బంగారం కొనుక్కోవాలి అనుకుంటే లేదంటే బిస్కెట్ కొనుక్కోవాలి అనుకుంటే 24 క్యారెట్ గోల్డ్ 12,415 నిన్న ఉండింది. ఇవాళ 12,229 ఉంది. మైనస్ బై 186 రూపీస్, దాదాపు 200 రూపాయలు పడిపోయిందండి 24 క్యారెట్ బంగారం. అండ్ 22 క్యారెట్ చూసుకుంటే 11,380 నిన్నుంటే ఇవాళ 11,210 ఉంది. మైనస్ బై 170 22 క్యారెట్ గోల్డ్. 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9,311 నిన్నుండింది అండ్ ఇవాళ 9,172 ఉంది. మైనస్ బై 139. సో చూసుకుంటే ఇక్కడ మనకు ఫ్యూచర్స్లో ఇప్పుడు 1,20,670లో ఉంది ఇందాక మీకు చెప్పినట్టు. సో 1,21,350 హై, 1,20,023 రూపీస్. సో రెసిస్టెన్స్ అండ్ లెవెల్స్ చూసుకునే ముందు మనం ఒక పని చేద్దాము. ఇక్కడ ఎగ్జాక్ట్లీ నిన్నటితో పోల్చుకుంటే ఆల్ టైమ్ హైలో ఉన్న బంగారము చూసారా? ఒక విషయం నిన్న వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేనేం చెప్పబోతున్నాను ఇప్పుడు అని. ఎందుకంటే నేను అందరికీ చెప్తూనే ఉంటాను దట్ గోల్డ్ ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ జోన్లో ఉంటే ఏం చెయ్యాలి అని. ఇది కింద వైపు ఉన్నది ఓవర్ సోల్డ్ జోన్ అనమాట. కిందికి వచ్చినప్పుడు ఈ రెడ్ ఏరియాలో మొత్తం బయింగ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో అలాగే చూసుకుంటే ఓవర్ బాట్ జోన్లో ఏం చేయాలి? అమ్మాలి అని చెప్పేసి కూడా మనకు ఇండికేషన్ ఇస్తుంది. ఇది నేను చెప్పట్లా, అక్కడ ఇండికేషన్ ఇస్తుంది. ఐఎమ్ నాట్ గివింగ్ అ రికమెండేషన్, ఓకేనా? సో చూడండి మరి అక్కడ టచ్ అవ్వగానే అక్కడి నుంచి ఎలా కుప్పకూలిందో. టూల్స్ ఎప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వవు, మిస్డైరెక్షన్ ఇవ్వదు, అది కరెక్ట్గా మిమ్మల్ని గైడ్ చేస్తుంది. దయచేసి అర్థం చేసుకొని సరిగ్గా నేర్చుకోండి. నేర్చుకోవాలి అనుకుంటే అది ఒక రోజులో పని కాదండి. నిజంగా చెప్పాలి అంటే కనీసం ఒక గంటలో కూడా కావాలని నేర్చుకోవచ్చు, కానీ ఆ తెగింపు ఉండాలి మనిషిలో. బట్ ఒక రోజులో నేర్చుకోకపోయినా కనీసం ఒక నెలలో లేదా వారంలో కూడా నేర్చుకునే అవకాశాలు మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ నేర్చుకున్న తర్వాత
మీకు కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ మెంటరింగ్ కానివ్వండి, ఆ సపోర్ట్ కానివ్వండి, ఆ గైడెన్స్ కానివ్వండి ఇవ్వడానికి మన దగ్గర అలాంటి కైండ్ ఆఫ్ మీకు ఫెసిలిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా బంగారం విషయంలో కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి నేర్చుకోండి. ఫస్ట్ యూ బెటర్ లెర్న్ అండ్ దెన్ ట్రై టు ఇంప్లిమెంట్. ఓకేనా? సో కమింగ్ టు ది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్. రెసిస్టెన్స్ 1 చూసుకుంటే 1,23,887 ఉంది ఇవాళ, అండ్ 1,24,775 అండ్ 1,25,453. ఈ 3 అయ్యాయి మనకు రెసిస్టెన్స్. నౌ ఇక్కడ మనం చూసుకుంటే 1,22,321 సపోర్ట్ 1 అండ్ 1,21,643 సపోర్ట్ 2 అండ్ సపోర్ట్ 3 చూసుకుంటే 1,20,755. ప్రస్తుతానికి సపోర్ట్ 3 కిందే ఉందండి. దీనికి అర్థం ఏంటి అంటే 1,20,000 ఈ రోజు తెగబోతుందా అంటే 5 to 9 మధ్యలో ముహూర్తాలు ఉన్నాయి. మరి వెయిట్ చేద్దాము. ఆ టైంలోనే లండన్లో బులియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో బులియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఈవినింగ్ ఎలాంటి సినిమా చూపెట్టబోతుంది, ఇవాళ ఇంకొక 5,000 పడుతుందంటారా బంగారము? ఆ అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్తాను. వెయిట్ చేద్దాము. కానీ బిఫోర్ 5 in the ఈవినింగ్ మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా సాయంత్రం 5 గంటల ముందు ఒకవేళ మీకు ఎలాంటి పెద్ద కైండ్ ఆఫ్ మూమెంట్ ఉందనుకోండి, బాగా పెరిగిపోయి బాగా పడిపోతుంది అనుకోండి, ఆ టైంలో ఏం చేయాలి? కాల్ చేయండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఈ రోజే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.